వావ్! వాతియార్. అన్నగారు వస్తారు. 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో 'అఖండ 2'తో పాటుగా థియేటర్స్‌లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పోస్ట్‌పోన్ అయ్యి, ఇక ఈ సంక్రాంతికి ఓన్లీ తమిళ్‌లోనే థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన 2 వీక్స్‌కే ఇప్పుడు ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు విత్ తెలుగు ఆడియో. తెలుగులో ఫస్ట్ మూవీని అనౌన్స్ చేసినప్పుడు 'అన్నగారు వస్తారు' అనే టైటిల్‌తో అనౌన్స్ చేశారు. కానీ 'వావ్ వాతియార్' అనే పేరుతోనే ఆడియో యాడ్ చేసి వదిలేసారు ప్రైమ్‌లో. ఇక ఈ సినిమా చూసాక నాకైతే నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. మూవీ అయ్యాక మేకర్స్‌కి థాంక్స్ చెప్పాలనిపించింది. అంత హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇంత వరస్ట్ ఫిల్మ్‌ని థియేటర్స్‌లో తెలుగు రిలీజ్‌ని స్కిప్ చేసినందుకు. వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది. ఎంజీఆర్ గారి రిఫరెన్సెస్‌తో నింపిన ఈ సినిమా తమిళ్‌లోనే డిజాస్టర్ అయిందంటే తెలుగులో దేకను కూడా దేకరని గెస్ చేసి ఈ పని చేసుంటారు. లేకపోతే ఏంటంటే 'అపరిచితుడు ఫ్రమ్ మీషో' అన్నట్టుగా ఉంది సెకండ్ హాఫ్ అయితే. అక్కడ హీరో ఒకటే గెటప్‌లో రాము అండ్ అపరిచితుడిగా నటిస్తూ ఉంటే, ఇక్కడ మాత్రం వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో రాము నుండి అన్నగారుగా మారినప్పుడు గెటప్‌లు కూడా మారిపోతాయి. 'భారతీయుడు 2లో' తాత ఎంట్రన్స్ సీన్ లాగా. కార్తీ గారు జపాన్ మూవీ ఇచ్చిన స్ట్రోక్ నేను ఇంకా మర్చిపోలేను. 30 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరి ఎక్కడో షో ఇస్తే చూసా. అప్పట్లో అది. ఎవరేమనుకున్నా గాని ఒక్క ఫ్యాక్ట్ అయితే చెప్తా. తమిళ్ ప్రింట్‌కి తెలుగు ఆడియోని యాడ్ చేసి వదిలేసారు. సినిమాలో చూపించే ఫుటేజ్‌లు కానీ, తమిళ్ వర్డ్స్ కానీ, ఓల్డ్ సాంగ్స్ కానీ అన్నీ ఎంజీఆర్ గారి రిఫరెన్సెస్‌వే. కానీ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఓవర్ మాత్రం ఎన్టీఆర్ గారంటూ అంటారు. ఏంటండి ఇది? తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్న ఎన్టీఆర్ గారి రిఫరెన్సెస్‌కి ఎంజీఆర్ గారిని చూపిస్తే, ఇంక ఎంజీఆర్ గారిని చూసి ఎన్టీఆర్ గారని ఎందుకనుకుంటాం? అది కూడా కన్వర్ట్ చేయలేదు వీళ్ళు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ బావుంది. ఆ వింటేజ్ ఫ్లాష్‌బ్యాక్ అది. ఇక సెకండ్ హాఫ్ మధ్యలో ఒక ఫైట్ బావుంది. ఇక మిగతా యాస్పెక్ట్స్ అయితే పెర్ఫార్మన్సెస్, స్టోరీ, నేరేషన్, స్క్రీన్ ప్లే, సాంగ్స్, వాటి సిట్యుయేషన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విలనిజం, సస్పెన్స్ ఇవేమీ అసలు ఒక్కటి కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు. సింపుల్‌గా చెప్పాలంటే ఐడియా బావుంది. కానీ ఐడియాని ఐడియాగానే వదిలేసేలా తీసిన ఎగ్జిక్యూషన్ మాత్రం అసలు ఎంగేజింగ్‌గానే అనిపించలేదు. అసలు ముందుకెళ్తుంటే సినిమా ఇంకా నెక్స్ట్ ఏంటి అనేలా ఉండాలి. ఇక్కడ అసలు ఇంకెంతసేపు అనేలా ఉంటుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరో వాళ్ళ తాతగారు ఫుల్ అన్నగారి ఫ్యాన్ అనమాట. అన్నగారు చనిపోయిన రోజే తన మనవడు పుట్టడంతో అదే కార్తీ గారు పుట్టడంతో అన్నగారే పుట్టారనుకుంటాడు. అలాంటి హీరోకి ఒకరోజు ఏం జరిగింది? మధ్యలో ఈ పొలిటికల్ మాఫియా ఏంటి? తన తాతగారి మీద ఉన్న ప్రేమ ఇతన్ని ఎలా మార్చింది? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. స్టార్టింగ్ 10 మినిట్స్ కార్తీ గారి పెర్ఫార్మన్సెస్ కొన్ని చోట్ల, అక్కడక్కడ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇంకా కోర్ ఐడియా అంతే. మైనస్ పాయింట్స్. ఫస్ట్ అరగంటకే ఏం సినిమారా ఇది అనే ఫీల్ తెప్పించింది. సింహపురి అనే కల్పిత నగరంలో జరుగుతుందని మనవి అంటూ మొదలయ్యే ఆ మొదటి 10 నిమిషాలు తీసేస్తే ఇక సినిమా అంతా ఏదో పోతుందా అంటే పోతుందంతే. అసలు 'కృతి శెట్టి' గారిని 'కార్తీ' గారు మీట్ అయ్యే ఆ ఫస్ట్ సీన్ అద్దం పద్దం లేకుండా ఉందంటే గుండె మీద చెవి పెట్టి చెప్పేస్తుందంట. ఫస్ట్ అరగంటలోనే 3 పాటలు. 2 పాటలేమో హీరో ఇంట్రో అండ్ రీఇంట్రోకి, ఇంకోటి లవ్ సాంగ్. ఇక సెకండ్ హాఫ్‌లో ఫైట్స్ వేసుకుంటూ మళ్ళీ లాస్ట్ 20 మినిట్స్ ఉందన్నప్పుడు హీరోయిన్‌తో సాంగ్. ఇక హీరోయిన్ ఓన్లీ సాంగ్స్‌కే అన్నట్టు ఉంది ఆ రోల్ పాపం. 'శివంగి ఫిరంగి' అంటూ ఆ పాటేంటయ్యా బాబు! ఇష్టం వచ్చిన సఫారీతో పోలీస్ డ్రెస్ కుట్టించుకుంటే ఎవరైనా ఊరుకుంటారండి. స్టార్టింగ్‌లో ఎన్టీఆర్ ప్లేస్‌లో ఎంజీఆర్ గారి రిఫరెన్స్ చూపించి బ్యాక్‌గ్రౌండ్‌లో అన్నగారు అంటూ చెప్పేవారు. సత్యరాజ్ గారి ప్రెజెన్స్ ఆ క్లైమాక్స్ అంతా చాలా డల్‌గా ఉంది. ఇనెఫెక్టివ్ ఫిల్మ్ అంతే. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కోర్ ఐడియా ఏదైతే ఉందో అన్నగారు మళ్ళీ రీఇన్‌కార్నేషన్ అనే ఐడియా బావుంది. కానీ దాన్ని ట్రాన్స్‌లేట్ చేయడం మాత్రం మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ అనేలా తీసుకున్నారు అప్రోచ్. దాన్ని మొదలుపెట్టడానికి ఇంటర్వల్ వరకు ఆగాలి. మొదలయ్యాక పోనీ ఏమైనా థ్రిల్లింగ్‌గా కానీ, సస్పెన్స్‌గా కానీ, కామెడీగా గానీ ఉందంటే లాజిక్స్ లేకుండా మళ్ళీ అదే సేవియర్ కైండ్ ఆఫ్ టెంప్లేట్. నాకైతే నచ్చలేదు గైస్ మూవీ. మీకు నచ్చుతుందేమో చూడండి. ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి బిట్వీన్ 2 నుండి 2.25/5 ఇవ్వచ్చు. ఇది కూడా సినిమాటోగ్రఫీ అండ్ కొందరు పెర్ఫార్మన్సెస్, కొన్ని సీన్స్ వీటిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చింది. సో, మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.